వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఇది మన ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మీ ఎంకరేజింగ్ అండ్ బూస్టింగ్ కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎప్పుడైనా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇల్లు ఎలా ఉందో చూపించాలి కదా. సో ఈ వీడియో ఏంటంటే హోమ్ టూర్. సో ఫస్ట్ వచ్చేసి మా కంపౌండ్ కమాన్. ఇది మా కంపౌండ్. ఇక్కడ అంటే సైకిల్స్ ఉన్నాయి. సైకిల్స్ లిఫ్ట్ స్టోర్ రూమ్ లాక్ చేసేస్తాము. ఇది లిఫ్ట్ పైన ఉంది, పైకి అలా చూపిస్తాం. ప్రతి ఫ్లోర్లో ఒక లిఫ్ట్. దాని తర్వాత ఇది మా అప్పర్ రెంట్ పైన ఉన్న రెంట్ వాళ్ళ బైక్. ఇది వచ్చేసి మా కార్. దుమ్మాల పట్టకుండా కవర్ వేసేస్తాం కార్. అది మెయిన్ గేట్. సైకిల్ మన లోపలికి వెళ్తాం. ఇది లోపల ఎలా ఉంటుందో చూడండి. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి. మా కింద స్పేస్. ఇది సెకండ్ మెయిన్ గేట్. తర్వాత ఇది కార్ బైక్ అంతా కింద స్పేస్. ఇది నెక్స్ట్ మనం వాటర్ సప్లైస్ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంత ఇక్కడ లిఫ్ట్ది ఎలక్ట్రిక్స్ది ఇదంతా డిజైన్ డిజైన్. సో మనం పైకి వెళ్దాం రండి. ఇదైతే ఒక బ్యూటిఫుల్ వాల్ పేపర్ బుద్ధుడి. నేను ఇది కాపీ చేస్తాను. ఇలా కూర్చుందని ఇలా ఇలా పెట్టి ఇలా చిన్నది వాల్ పేపర్ బుద్ధుడు. ఇది కూడా కొంచెం ఇల్లుకి పీస్ వామ్లెస్ అవన్నీ ఉండాలి కాబట్టి మేము బుద్ధుడు పెట్టాము. నెక్స్ట్ ఇప్పుడు మా ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి వెళ్దాం పండి. చాట్ ఇదైతే మా ఉయ్యాల చాలా బాగుంది. ఇలా ఇలా ఊగచ్చు. వెనకాల కూడా ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ లాగా డిజైన్ పెట్టాము. ఇంకా అక్కడ స్టాండింగ్ లైన్ ప్యాటింగ్ లాగా డిజైన్ పెట్టాము. ఇక్కడ ఒక మనీ క్లీపర్ అలాంటిది. టూ చైర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్దాం అండి. ఈ లిఫ్ట్ అన్నాను కదా కింద. ఇదిగోండి లిఫ్ట్. ఇది పైకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు పైన ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, పైకి వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ మీకు మా లిఫ్ట్ చూపిస్తాం. అది పైకి వెళ్తుంది. పైన ఎవరో ఇప్పుడు కిందకి వచ్చారు. సో అంతవరకు ఇది స్టోర్ రూమ్. కొంచెం టైం పడుతుంది ఓపెన్ చేయని. ఇంకా ఇది కిందికి వస్తుంది. ఎవరో దిగారు లోపల పైన అనుకుంది. పైన వాళ్ళు. ఇప్పుడు మా ఇల్లు చూపిస్తాం. లిఫ్ట్ సంగతి తర్వాత చూపిస్తాం లాస్ట్కి. లిఫ్ట్ వచ్చేసింది. ఆ లిఫ్ట్ దాని తర్వాత ఇదైతే మా పక్క ఇల్లు. ఇది మా పక్కన ఇల్లు. ఇప్పుడు మా ఇంట్లో ఎలా డబుల్ డోర్స్. దీనికి 2 సైడ్స్ ఉన్నాయి. మేము ఎక్కడైనా లాంగ్ ఊరికి వెళ్ళేటప్పుడు ఈ 2 వేసేసుకొని ఇలా లాక్ పెట్టేస్తాము. సో ఇప్పుడు మా ఇంట్లో ఎలా ఉందో చూద్దాం. ఇదైతే హాల్. లైట్స్ ఉంటుంది. ఇదైతే హాల్. చిన్నది ఏంటి చాలా బాగుంది. ఇదంతా సోఫా. దాని తర్వాత ప్రెజెంటింగ్ టీవీ వచ్చేసి 75 inches. సౌండ్ 100 వాల్యూమ్తో ఉంది. ఇంకా పైన వచ్చేసి పైన వచ్చేసి ఇది మాకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చేసాడు. యాక్చువల్లీ దీనికి ఒక సౌండ్ వచ్చింది కానీ ఇప్పుడు పని చేయట్లేదు, ఓల్డ్ అయిపోయింది. దాని పక్కన ఒక గర్ల్ ఒక బాయ్ పెట్టేసాం. ఇది కూడా ఒక ట్రీ. ఇది నా ఫేవరెట్ ట్రీ. ఇది కానీ ఓల్డ్ అయిపోయింది.
నెక్స్ట్ ఆ లైట్స్ చూసారా పైన, ఇది చాలా దీంతో ఇది కూడా బ్యూటిఫుల్ లైట్. ఇది కలర్స్లో వచ్చేది కానీ ఇప్పుడు రావట్లే. చూడండి లైట్స్ ఒక సర్కిల్ లాగా ఉంది. ఇంకా ఈ ఫ్యాన్ కూడా రిమోట్ కంట్రోల్తో వర్క్ అవుతుంది. అది ఇప్పుడు ఇది 1 2 3 4 5 ఇది 6th కాకుండా బి వస్తుంది. ఇప్పుడు నేను 1 నెంబర్ పెడితే 1 వస్తుంది, 2 పెడితే 2 వస్తుంది, 3 పెడితే 3 వస్తుంది, 4 పెడితే 4 వస్తుంది, 5 పెడితే 5. లాస్ట్ 6 నెంబర్ చూడండి, చాలా మంచి గాలి వస్తుంది. ఇది నెక్స్ట్ సోఫా. ఇది కూడా రిమోట్ కంట్రోల్, సేమ్ ఫ్యాన్, 2 ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది షెల్ఫ్ అన్నమాట. ఇది ఒక స్టెప్స్ డిజైన్ లాగా పెట్టాము. ఇది యాక్సెసరీస్, ఇది యాక్సెసరీస్. అక్కడేమో గాడ్కి సంబంధించి పూజలు కూడా చేస్తామంట. ఇక్కడ మేము గెలిచిన మెడల్స్, ట్రాఫీస్ అలాంటిది. ఇంకా డౌన్ కూడా కీస్ అవంతా ఉన్నాయి. దాని తర్వాత స్పీకర్స్ మర్చిపోయా. టీవీకి ఇది బ్లూటూత్కి కనెక్ట్ చేస్తారు. ఇది స్పీకర్స్. ఇది ఈ టీవీ ఈ ప్లగ్తో టీవీకి కనెక్ట్ చేస్తే బ్లూటూత్ ఆన్ అవుతుంది. చాలా లౌడ్ సౌండ్ వస్తుంది. అండ్ ఈ టీవీ 75 inches. సో నెక్స్ట్ ఇది డిజైన్ ఏమన్నా చాలా మంచి డిజైన్. ఇదైతే ఇది ఐడియా ఎవరిదో తెలీదు కానీ చాలా బాగుంది డిజైన్. మా తాత ఐడియా ఇది, చాలా బాగుంది డిజైన్. సో ఇప్పుడు నెక్స్ట్ మన సెకండ్ హాల్కి వెళ్దాం రండి. ఇది వచ్చేసి దేవుని రూమ్. ఇది వచ్చి ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ఇదంతా కంప్లీట్ బ్రాస్. ఇది కూడా 8 feet అన్నమాట. పైన కూడా డిజైన్స్ ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి, గణేశుడి అవన్నీ ఉన్నాయి. ఇక్కడ గోల్డెన్ కలర్ ప్యాటర్న్. దాని తర్వాత ఇది ఉంది కదా లాక్, వినాయకుడి డిజైన్. ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు పూజ ఫస్ట్ వినాయకుడు చేస్తాం కదా, ఈ డిజైన్ నా సెలెక్షన్. దాని తర్వాత ఇక్కడ కూడా కనిపిస్తుంది కొంచెం వినాయకుడిది ప్యాటర్న్. ఇంకా ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఇదే మా దేవుడు. ఇక్కడ కూడా కొన్ని లైట్స్ పెట్టాం. ఇది ఒక గ్రనైట్ లాగా ప్యాటర్న్ ఇస్తుంది కదా. ఇది బాల్ ఉంది కదా వినాయకుడిది డిజైన్ పెడతాం. అంటే ఇదంతా దేవుళ్ళు. ఇది స్వీట్ మ్యాంగో పెట్టాం ఈరోజు. దాని తర్వాత ఇది మా సెకండ్ హాల్ అన్నమాట. ఇది చూడండి, మీకు కనిపిస్తే గోల్డెన్ ఫ్యాన్ చూడండి. ఇప్పుడు ఆఫ్ అయినాక అంతా గోల్డెన్ కలర్ ఉంది. ఇది రిమోట్ కంట్రోల్ కాదు అవంతా. ఇది ఒక గోల్డెన్ అంటే రియల్ గోల్డ్ కాదు, జస్ట్ గోల్డెన్ ఫ్యాన్. దాని తర్వాత ఇదంతా లైట్స్. ఇక్కడ చూడండి యాక్సెసరీస్ పైన టెడీస్ పెట్టాము. ఇది వచ్చేసి అంతా వాల్స్. ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. ఇది దీంతోనే కలిసింది అనుకున్నారు కదా, కాదు. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. ఇది మ్యాజిక్ ఒక మ్యాజిక్ చేస్తా. ఇది వాల్తో కలిసిపోయింది అనుకున్నారా, ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. ఇలా తీస్తే డైనింగ్ టేబుల్ వస్తుంది. నేనే మొత్తం లేదు. One, 2, 3 స్టార్ట్. ఇది డైనింగ్ టేబుల్. ఇక్కడ అంతా పెట్టేసుకున్నాం యాక్సెసరీస్, గ్లాస్ అలాంటి పెట్టేసుకున్నాం. ఇది డైనింగ్ టేబుల్. ఎవరైనా ఫ్యామిలీ వచ్చేటప్పుడు ఇక్కడ చైర్స్ వేసుకొని ఇక్కడ వచ్చేటప్పుడు ఇది యూజ్ చేస్తాము. క్లోజ్ ఇలా క్లోజ్ చేసేస్తాం. సో నెక్స్ట్ ఇది మా తాత బ్లడ్ ఇచ్చినందుకు, చాలా మందికి బ్లడ్ ఇచ్చినందుకు, తమిళనాడు 48 times బ్లడ్ ఇచ్చినందుకు మా రోషయ్య అని తమిళనాడులో మినిస్టర్ మా తాతకి అవార్డు ఇచ్చారు. సో ఇది అవార్డు. ఇంకా నెక్స్ట్ మా థర్డ్ రూమ్కి వచ్చేద్దాం. ఇదంతా ఇది కూడా ఒక ప్యాటర్న్.
స్క్వేర్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది. 8 feet. 8 feet ఇది. అండ్ ఇది ఒక ట్రీ లాంటిది. చెప్పాను కదా మా తాత బ్లడ్ ఇచ్చారని. ఇది కూడా ఇచ్చారు. స్టార్టింగ్ డే ఆఫ్ బ్లడ్ ఇది. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సౌత్ ఇది అవార్డు. సో ఇక్కడ మెమోరీగా ఇక్కడ పెట్టుకున్నాము మేము. సో నెక్స్ట్ ఇది అంతా టేబుల్, ఇక్కడ స్టడీ రూమ్, డ్రాస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరు ఇక్కడ స్టడీ చేసలేరని మేము అంతా రావట్లేదని ఇక్కడ పెట్టాము. ఇది ఒక ట్రీ లాంటిది. పైన మీకు ఒక కనిపిస్తుంది కదా, అది ముందు యాక్చువల్లీ ఫిషింగ్ది అండ్ ఆ ఫిషెస్ తెచ్చారు, కానీ ఇప్పుడు అవంతా డెడ్ అయిపోయాయని. అలాంటి సేమ్ బాలే మా తాత ఒక గార్డెనింగ్ లాగా చేశారు. ఇప్పుడు అంత ప్లాంట్స్ కూడా డెడ్ అయిపోయాయి కాబట్టి ఆ ట్రీ పైన పెట్టాము మేము. సో నెక్స్ట్ ఇదంతా సేమ్ కబోర్డ్స్. నెక్స్ట్ ఇదంతా బాల్కనీ, సైట్ సీయింగ్ బాల్కనీ. ఇప్పుడు చాలా ఎండగా ఉంది. ఎప్పుడైనా మా తాత డైలీ పెట్టుకొని న్యూస్ పేపర్ చదువుతారు. ఇదంతా బాల్కనీ, గ్లాస్, అంత గ్లాస్. కొంచెం ఫ్యాన్సీ డిజైన్ కోసం ఇక్కడ ప్లాంట్స్ పెట్టాం. దీనికి ఒక హ్యాంగర్, ఇది ఐకియాలోను హైదరాబాద్లో తెచ్చుకున్నాము. ఇంకా చూడండి దాని నుంచొని ఇక్కడంతా మా గేట్, మా ఇల్లు బయట కూడా చూపిస్తాం మీకు లాస్ట్కి. సో ఇది వైట్ ఒకటి, గోల్డ్ ఒకటి, ఇంకా లాస్ట్ ఇది ఒకటి. ఇది కొంచెం హెవీ. ఇంకా ఇక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాం. మా తాతకైతే ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, ప్రాణం. తులసి ప్లాంట్స్ అంతా నింపేస్తారు. ఇక్కడ ఒక ఫ్లాగ్ కూడా ఉంది చూడండి. గణేష్ చతుర్థికి తెచ్చుకున్నాం ఫ్లాగ్. ఇది ఆరెంజ్ కలర్లో. సో ఇది ఎప్పుడు ఉండాలి కాబట్టి ఇలా పెట్టేస్తాం సైడ్కి. ఇక్కడ కూడా ఒక ప్లాంట్ ఉంది, చెప్పడం మర్చిపోయా. సో నెక్స్ట్ రూమ్స్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా లైట్స్ ఉన్నాయి చూడండి. ఇవి లైట్స్ అన్నమాట. ఇది కూడా రిమోట్ ఫ్యాన్. ఇక్కడ ఇది ఎందుకు చేసామంటే యాక్చువల్లీ ఇది క్లోజ్ చేసేటప్పుడు ఒకటి మిర్రర్ ఉంది కదా నైట్ టైము, ఎట్ సైడ్ వెళ్ళాలో ఒకసారి నేను గుద్దుకొని కింద పడాను. సో దానికోసం మా అన్న ఇలా ఆరోస్ లాగా డ్రా చేస్తారు రిమెంబరింగ్ కోసం. నెక్స్ట్ గ్లాస్ డోర్. ఇది గ్లాస్ డోర్. 2 టైప్స్ ఉంటాయి. కొన్నిసార్లు మస్కిటోస్ రాకుండా ఈ మస్కిటో నెట్ లాంటి గ్లాస్ డోర్ నెట్. మళ్ళీ వచ్చేసి గ్లాస్ డోర్ ఇటు సైడ్ కూడా ఓపెన్ అవ్వచ్చు, కానీ లాక్ ఉంది. ఇది ఓన్లీ అటు సైడ్ యూజ్ చేస్తున్నాము. ఇది కొన్నిసార్లు ఏమైనా ఈవెంట్ ఫంక్షన్స్ ఎక్కువ ఓవర్ ఉంటే ఇది ఓపెన్ చేస్తాం. సో నెక్స్ట్ ఇదంతా లైట్స్. సో ఇది వచ్చేసి ఇలా లైట్. మనము ఇది ఒక్కటి నాకు గుర్తొస్తుంది, మనం ఏమైనా గ్రీటింగ్ కార్డ్స్ చేసేటప్పుడు ఇలా లైన్స్ పెట్టి కింద హార్ట్స్ వేస్తాం కదా, అలానే ఉంది కానీ హార్ట్స్ లేవు. ఇలా ఇక్కడ ఇలా లైన్స్ పెట్టేసి కింద హార్ట్స్, మదర్స్ డే కార్డ్, ఫాదర్స్ డే కార్డ్, గ్రీటింగ్ కార్డ్స్ ఇలా. నెక్స్ట్ ఇంకా అయిపోయింది, చాలా అయిపోయింది. సో మనం సెకండ్ రూమ్కి వెళ్దాం. ఇది మా మామ రూమ్. ఓకే, ఇది లైట్స్ అన్నమాట. ఇది విత్ రిమోట్ కంట్రోల్ ఫ్యాన్. అండ్ చూడండి బాగుందో. ఇగో ఈ ప్యాటర్న్ చూసారా, ఇంకా లైట్స్ కూడా ఇలా పెట్టేసి కొంచెం డిజైన్ లాగా మిరర్స్ కూడా ఉంది, ఇలా మిరర్ లాగా. సో మా చాలా పాత ఒక్క థింగ్ ఉంది చూడ ఈ రూమ్లో, అది ఇదే మ్యూజిక్ బాక్స్. ఇది మేము ఎంత ఏమన్నా మేము ఇదే యూజ్ చేస్తాం. ఇది మా అమ్మ మామ చిన్నప్పుడుదంట, ఇది వాళ్ళ ఫేవరెట్ అంట.
ఇది నెక్స్ట్ పైన వేసి అదంతా ఇదేం తెలుసా ఒకటి ఎందుకుపోయింది తెలుసా మా కజిన్ దేవాంచుకున్నాడు కదా తను నాటి జాయ్ఫుల్ అంతా ఇది చూసాక ఇలా 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 వదిలినాక పోయింది ఇంకా నెక్స్ట్ ఇది గ్లాస్ డోర్ స్లైడ్ డోర్ సారీ గ్లాస్ డోర్ అండి స్లైడ్ డోర్ దీనికి ఒక డిజైన్ కూడా ఉంది గ్రానైట్ చేస్తాను నెక్స్ట్ లోపల కూడా లైట్స్ ఉంటాయి లైట్స్ ఇక్కడ మిర్రర్ డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ మిర్రర్ స్లైడ్ డోర్స్ బట్టలు ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాక ఇది ఇక్కడ వాష్రూమ్ అనమాట అండ్ ఈ డోర్స్ ఇవి ఉన్నాయి కదా ఇదంతా కంప్లీట్ గ్రానైట్ కానీ షేడ్ అయితే గ్రానైట్ లాగా లేదు అనుకుంటా పెయింటింగ్ వల్ల గ్రానైట్ షేడ్ కొంచెం పోయింది కానీ ఇదైతే గ్రానైట్ మిర్రర్ ఇదైతే 8 feet మిర్రర్ సో ఇది కూడా ఒక డ్రెస్సింగ్ రూమ్లా చూసుకోవడానికి ఇంకా ఇది స్లైడ్ చేస్తే ఇక్కడ లైట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ లైట్స్ ఇది ఆఫ్ చేస్తే అంత ఆఫ్ అయిపోతుంది సో ఇది సో ఇది అయిపోయింది సో మన ఫస్ట్ రూమ్కి వెళ్దాం ఇదే ఫస్ట్ రూమ్ ఇలాగనే ఫ్యాన్ రిపేర్ అయిపోయింది ఇది ఫస్ట్ రూమ్ దీనికి కూడా లైట్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఇవి లైట్స్ అన్నమాట దీనికి కూడా అలాంటిదే డిజైన్ ఇది లాకర్ ఇందులో గోల్డ్ పెట్టుకోవచ్చు ఎంత డ్రాస్ స్టేషనరీస్ ఇక్కడ కూడా కింద ఒక 2 స్పేసెస్ ఇంకా ఇదంతా ఈ 2 సైడ్స్ మళ్ళీ ఇక్కడ డ్రాస్ అటు సైడ్ ఒక డ్రా ఇటు అండ్ ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నెట్ కూడా ఉంది మస్కిటోస్ రాకుండా ఇక్కడైతే నేచర్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది కదా అక్కడ ఆడుకుంటాము నేచర్ కూడా రాత్రి సౌండ్స్ కూడా వినిపిస్తాయి ఇది కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ ఇది కూడా 8 feet అనమాట ఇవంతా స్లైడ్ డోర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ దాంట్లో మేము బీరువా పెట్టుకున్నాం బీరువా మా సెకండ్ మిర్రర్ మా ఓల్డ్ మా పాతింట్లో ఉన్న బీరువా ఇది ఒక మెమొరీ లాగా ఇది మేము పెట్టుకున్నాము లేకపోతే అక్కడనే పెట్టేస్తాం సో నెక్స్ట్ ఇది అయిపోయింది రూమ్ 1 కూడా అయిపోయింది ఇది ఇక్కడ కంట్రోల్ లైట్స్ ఇక్కడ ఉన్నాయి ఆ రూమ్లో అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి సో ఇది కూడా డిజైన్ సో మీరు సెకండ్ రూమ్ ఇంకా ఫస్ట్ రూమ్ ఉంది కదా ఆ రెండిట్లో డిఫరెన్సెస్ ఒక 2 డిఫరెన్సెస్ కనిపెట్టి కామెంట్స్లో పెట్టండి సో మీరు పెట్టండి నెక్స్ట్ ఇది ఫస్ట్ రూమ్ కూడా అయిపోయింది సో నెక్స్ట్ యాజ్ 2 రూమ్స్ ఇంకా ఇది మా చూపించడం నీ ముఖం కనపడతలేదు సో నెక్స్ట్ ఇది మా మొత్తం ఇది కూడా ఒక మిర్రరే ఇక్కడ పైన కనిపే ఇంకొక లైట్ ఉంది ఆ లైట్ ఇంకా గోల్డెన్ కలర్ ఇది వాష్రూమ్ ఇందులో అంతా ఇక్కడ అంతా యాక్సెసరీస్ పెట్టుకున్నాం షాంపూస్ వాటర్స్ ఇక్కడ మళ్ళీ వచ్చేసి ట్యాప్ ఇలా ఆఫ్ చేయొచ్చు ఇప్పుడు మన గోల్డ్ చైన్స్ అలా పడితే మీరు కేర్ఫుల్గా ఇలా ఆఫ్ చేసుకుంటే
ఏమన్నా ఉంటే అది లోపలికి వచ్చేస్తుంది. అది దీని స్పెషాలిటీ. ఇక్కడ కూడా డిజైన్ ఉంది. నాకు ఇది చూస్తుంటే ఒక రాయల్ పరేడ్ ప్యాటర్న్ లాగా. అండ్ ఇది ఇక్కడ మనం 360 degrees రొటేట్ అయినా ఇక్కడ మనం టవల్స్ నాప్కిన్స్ పెట్టుకోవచ్చు గెస్ట్ వచ్చినప్పుడు. ఇక్కడ ఏమైనా పడకుండా న్యూస్ పేపర్స్. సో నెక్స్ట్ మనం కింద చూసాం, చూసాం. ఇప్పుడు పైన రూమ్ చూసాం. ఇక్కడ చూడండి ఈ స్టెప్స్. ఇక్కడ నుంచి సెకండ్ రూమ్ చూడొచ్చు. చూడండి సెకండ్ రూమ్ చూడొచ్చు. దీనికి ఒక థ్రెడ్ లాంటిది ఉంది కానీ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇక్కడ మిర్రర్స్. కొంతమంది అంటుంటారు కదా ఇంట్లోకి నెగటివ్ రాకుండా మిర్రర్ ఉంటే పోతాయి నన్ను అంటారు కదా. సో దానికి ఒక మిర్రర్ పెడతాము. నెక్స్ట్ ఇది కొంచెం దీనిపైన కూడా ఒక టెర్రస్ ఉంది, ఒక ల్యాడర్ ఉంది. కానీ ఇప్పుడు మనం ఎక్కలేము, చాలా ఎండగా ఉంది. ఇంకా ఇద్దరు ఉండగలుగుతారు. ఇదొక రూమ్, అదొక రూమ్. ఇదొక స్టోర్ రూమ్. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు లేరు చూడండి. వాళ్ళు లేరు ఇప్పుడు. లాక్ వేసేస్తుంది. ఇది వాళ్ళు ఏమన్నా చేసేసుకోగల. ఇది మనం సెకండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు కిందికి చూడండి ఎంత సన్నీ ఉందో. చాలా సన్నీ ఉంది. ఇది మా ఆపోజిట్ ఇల్లు. కింద గ్రౌండ్ చూడండి, కార్స్ అన్నీ. సో మనకి ఇంకా టాప్ ఫ్లోర్ ఉంది కానీ ఇంత మధ్యాహ్నం 2 o'clockకి వెళ్ళలేము. ఇక ఇక్కడ చూడండి లాడర్స్తో ఎక్కాలి. సన్ చూడండి ఎంత వేడి ఉందో. ఇక్కడ మన మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ చేయనికి. దాని కాదు, ఇప్పుడు మనం ఎప్పుడైనా కార్లోకి వెళ్తే కరిపే తిప్పుతుంది కదా, దానికి మ్యాంగోస్ చాలా డ్రై అయినాక ఒక yellow కలర్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు అది కార్లో తిప్పినప్పుడు వేసేసుకుంటే ఇంకా అది లవంగం లాగానే పనిచేస్తుంది కార్లో అయితే. సో ఇది ఇక్కడ సెకండ్ రూమ్ ఏసీ కనెక్ట్ ఉంది దీనికి. సో స్టోర్ రూమ్ లిఫ్ట్ మర్చిపోయాం. ఇదే లిఫ్ట్. ప్రతి ఫ్లోర్లో ఒక లిఫ్ట్. నేను చూపిస్తాను లిఫ్ట్ లోపల లోపల లిఫ్ట్ ఎక్కాం. పైకి కిందికి వెళ్ళి లిఫ్ట్ పైకి వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు ఇది ఆగినాక ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేయదు, అది కొంచెం పైకి వెళ్ళాలి. ఇలా ఇది మా లిఫ్ట్. ఇలా ఫస్ట్ డోర్, మళ్ళీ ఇలా సెకండ్. సౌండ్ వస్తుందంట చూడండి. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్. లైట్, ఇది లైట్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని వారంటీస్ ఉన్నాయి. డు నాట్ ఓవర్లోడ్ ద లిఫ్ట్ బియాండ్ ద రేటెడ్ అలా ఉంటుంది. ఇక్కడ కూడా మిర్రర్స్ లాంటిది. ఇక్కడ పైన లైట్స్, ఫ్యాన్. ఇప్పుడు మీకు సౌండ్ వినిపిస్తుందంటే అది ఏందో వినండి ఒకసారి సౌండ్. అది ప్లీజ్ క్లోజ్ ద డోర్. అదొక నోటిఫికేషన్. అంటే లిఫ్ట్స్ ఎక్కువసేపు ఓవర్లోడ్ చేయొద్దు కదా, అందుకే ఇలా అంతా. ఇప్పుడు 3 rooms అయిపోయింది. మా ఇల్లు బయట ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. సో కమ్ లెట్స్ గో డౌన్. గ్రౌండ్ ఫ్లోర్ బయట. సో వీ హ్యావ్ అరైవ్డ్ టు గ్రౌండ్ ఫ్లోర్. ఇది గేట్ చూడండి. ఇప్పుడు చాలా అంటే చాలా ఎండగా, ఇప్పుడు ఎవ్వరు ఆడుకోరు ఎందుకంటే సన్స్లో. ఇది మీకు చెప్పాను కదా మా తాతకి చాలా ఇష్టం కదా చెట్లు, అందుకే అలా చెట్లు పెట్టాము. ఇంకా ఇది లాస్ట్ చూసేసి ఇది మా ఇల్లు బయట కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చాలా ఎండగా ఉంది కాబట్టి పైకి వెళ్దాం. కమ్ ఆన్ లెట్స్ గో. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఫస్ట్ వీడియో కాబట్టి
కొంచెం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కాబట్టి 1 to 5 మా వీడియో క్వాలిటీ రేటింగ్ ఎలా ఉందో రేట్ చేయండి. సో ఇది మా లాస్ట్ స్టెప్ ఆఫ్ హోమ్ టూర్. నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తాం. సో ఇష్కి ఆల్ బాయ్ బాయ్. సార్ అయ్యో మెయిన్ పార్ట్ మర్చిపోయింది. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇది మా లాస్ట్ స్టెప్ ఆఫ్ హోమ్ టూర్. సో మీ నెక్స్ట్ వీడియో ఇంకా ఫన్ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్తో వస్తాం. సో ఇట్స్ టైమ్ టు ఎగ్జిట్. బాయ్ బాయ్.